ఒక సున్నం వేసుకుని ఒక విలేజ్కి వెళ్ళి ఒక సినిమా తీసుకొచ్చేసి అది కాపీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు చూపించాడు. అసలు షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి డైరెక్టర్స్ యూనియన్లో అందరికీ చెప్తే అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అతనికి ఒక మంచి ప్రొడ్యూసరు మంచి ఛాన్స్ వస్తే చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, అతనిలో అంత విషయం ఉందని అందరూ ఆశీర్వదించారు, అభినందించారు. అప్పుడు అతని అదృష్టం కొద్దీ ఈ ప్రొడ్యూసర్ శ్రీరామ్ రెడ్డి గారు అతనికి దొరకటం, ఈ సినిమా వాళ్ళ అబ్బాయిని పెట్టి తీయటం చాలా మంచి జరిగినట్టు అతనికి. ఎందుకంటే మనం ఒక సినిమా రష్ చూసినప్పుడు కానీ కాపీ చూసినప్పుడు కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నా కూడా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని అనలేం. అలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు. బట్ చందు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఆత్మవిశ్వాసంతో పెట్టాడు. సినిమా డెఫినెట్గా నేను చూశాను, బాగుంది, హిట్ గ్యారంటీ. అంటే సినిమా టోటల్గా సినిమా బెస్ట్ పార్ట్, ఏది కూడా ఒకటి చెప్పలేను. టోటల్గా చాలా బాగుంటుంది మూవీ, డిఫరెంట్గా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. అంటే దీనికి దానికి సంబంధం లేదు ఇప్పుడు. సో చాలా డిఫరెంట్ మూవీతో వస్తున్నా నేను. డైరెక్టర్ చందు సార్ అసలు నాకు పరిచయం అవ్వడమే చాలా అదృష్టం. చాలా లక్ ఫీల్ అవుతానండి ఆయన పరిచయం అవ్వడం, ఎందుకంటే అంత మంచి స్క్రిప్ట్ మా బ్యానర్కి ఇవ్వడం, నాకు అంత మంచి స్క్రిప్ట్ అవ్వడం నా చాలా లక్. అలాగే మా టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు. కెమెరామెన్ జైపాల్ గారు చాలా బాగా చూపించారు నన్ను. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్ వంశీ గారు, అంత పెద్ద డైరెక్టర్ నా మూవీకి మ్యూజిక్ ఇవ్వడం చాలా అదృష్టం. మారుతి రాజా గారు, ఆయన కూడా నా మూవీకి 3 సాంగ్స్ ఇచ్చారు. చాలా బాగుంటాయండి సాంగ్స్. మీరు ఆల్రెడీ ఒక సాంగ్ విన్నారు, మెలోడియస్గా ఉంటుంది. అలాగే మా హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ అండి. ఎంత సిగ్గుపడుతున్నాడు ముగ్గురు హీరోయిన్స్ అని చెప్పి. సెకండ్ మూవీ ఎదురుకుండానే ఉంది మాది. సెకండ్ మూవీకే ముగ్గురు హీరోయిన్స్ అంటే నేను ఎంత లక్కీగా ఫీల్. అదే మేము అదే అనుకుంటున్నాం, సెకండ్ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు చేస్తున్నారు, ఇంకా సీనియర్ హీరోయిన్ పరిస్థితి ఏంటో ఇండస్ట్రీలో. ముగ్గురు హీరోయిన్స్తో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగా నాతో అంటే సీన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ టు ఆల్ మై హీరోయిన్స్. ఓకే, థ్యాంక్ యూ. పిలిచే ముందు నా గురించి డైరెక్టర్ గారు రాసిన మాటల్ని మాట్లాడిన యాంకర్ గారికి ముందు ధన్యవాదాలు. కరెక్టే కదా? మాటలు రాయలేదండి అని నేను అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని చూడంగానే అలా తూటాల్లాగా బ్లేడ్ లాగా సర్రమని వచ్చేస్తాయండి. అయితే ఓకే, ఎలాగైనా మాటలు మీవైనా ఆయన అయినా ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ముందుగా ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి మారుతి గారికి, అలాగే మా అభిమాన దర్శకులు ఇప్పుడు సంగీత దర్శకులు వంశీ గారికి, తర్వాత ఈ పాటలు రచించినటువంటి గేయ రచయితలకి ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సినిమా నేను చూశానండి. డెఫినెట్గా ఇందాక కాశీ గారు చెప్పినట్టు డెఫినెట్గా హిట్ ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి ఈరోజు ఇక్కడ ఇలా ఈ ఫంక్షన్లో కానీ లేదు టీవీలో చూస్తున్న వాళ్ళకి కానీ ఈ సినిమా మీద ఉండే ఒక అభిప్రాయం ఒకలా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే చిన్న సినిమా అంటే ఒకలా ఉంటుంది. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు ప్రేక్షకులు చెప్పే టాక్ తోటి రేపు ఈ సినిమా మీద కానివ్వండి, ఈ ప్రొడక్షన్ మీద కానివ్వండి, ఈ దర్శకుడి మీద కానివ్వండి, ఈ హీరో మీద కానివ్వండి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ మీద కానివ్వండి వచ్చే అభిప్రాయం వేరే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత దర్శకుడు చందు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే సినిమా అనేదే కాంప్రమైజ్ అండి. నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. అసలు నేను అనుకున్న దానికంటే చాలా బాగా తీశానండి. అసలు మా డైరెక్టర్ చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడండి.
ఇవన్నీ ఏంటంటే అండి, ఇవన్నీ మనం మీడియాలో చెప్పుకునే మాటలే తప్ప ఎంత గొప్ప సినిమా అయినా సరే ఒక దర్శకుడు అసలు అందులో అసలు నేను ఏమీ కాంప్రమైజ్ అవ్వలేదు అని చెప్పగలిగే దర్శకుడు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కడ అనుకోవడం వేరు, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడం వేరు, దానికి మధ్యలో చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి. కానీ చందు గారు నిజంగానే అసలు ఒక సినిమా అండి, దీని ముందు సినిమా 17-18 లక్షల్లో ఫిల్మ్ మీద ఒక సినిమా తీసి అది చూపిస్తే షాక్ అయిపోయాం అనమాట అందరం. అంటే స్కెచ్ డైరెక్టరు అంటే ఆ కాంప్రమైజ్ అనే దానికి తావులేదు, ఎంత కాంప్రమైజ్ అయినా సరే మంచి సినిమా తీయచ్చు అని ఆ సినిమా ద్వారా నిరూపించారు చందు గారు. దాని తర్వాత అందరూ ఈ సినిమా నో డౌట్ అందులో. అలాగే అందరికీ ఈ సినిమా నిజంగానే పేరుకు తగ్గట్టుగా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా హీరో చాలా మంచి అతను అనమాట, అసలు ప్రౌడ్ అనేది అసలు ఉండదు, చాలా బాగా యాక్ట్ చేశాడనమాట మాతో. ఇంకా నాతో పాటు ఇంకొక 2 హీరోయిన్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. జైపాల్ గారు నా ఫస్ట్ మూవీకి కూడా కెమెరామెన్ సరే అనమాట. సో మళ్ళీ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా చూపించారు మమ్మల్ని ప్రతి ఫ్రేమ్ కూడా, చాలా పేషెన్స్ ఎక్కువ అనమాట. ఇంకా మారుతి రాజా, ఆయన కూడా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దిస్ మూవీ ఆల్సో. ఆ మూవీకి పాటలు ఎంత బాగా ఇచ్చారో ఈ మూవీకి కూడా పాటలు అంత బాగానే ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు చాలా యాక్చువల్లీ సెకండ్ ప్రాజెక్ట్లో పెట్టుకుంటారని నేనైతే అనుకోలేదు, బట్ సార్ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను పెట్టుకున్నారు. చాలా 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 థ్యాంక్స్ సార్. ఎప్పుడు మీకు ఈ విషయం చెప్పలేదు, బట్ ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను అనమాట.